Hi friends, welcome to the session. In this session, I am going to discuss about the another Indian geography topic explanation. The topic name is India population. ఈ సెషన్లో మనం ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి మరొక ప్రధాన టాపిక్ అయినటువంటి భారతదేశం జనాభా మీద ఇప్పుడు టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇది సాధారణంగా 2011 సెన్సెస్ని బేస్ చేసుకునే రూపొందించినటువంటి ఈ యొక్క టెస్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ పాపులేషన్ సెన్సెస్ ఇప్పుడు జరుగుతున్నాయి కదా, అవి 2027లో మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు జరిగేటువంటి ఎగ్జామ్స్లో దాదాపుగా ప్రామాణికమైనటువంటి 2011 సెన్సెస్నే తీసుకొని మనకి ఎగ్జామ్లో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నౌ ఐ ఆమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద 2011 పాపులేషన్ సెన్సెస్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రామాణికం గణాంకాల సేకరణే కాబట్టి 2000 ఇప్పటి వరకు చివరిగా తీసుకున్న పాపులేషన్ సెన్సెస్ 2011 కాబట్టి దానినే మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో కాబట్టి ఇది మీరు గమనించగలరు. ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు 2011 సెన్సెస్ ఐడెంటిఫై ద స్టేట్స్ విత్ ద హైయెస్ట్ పాపులేషన్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రాల వరుస అవరోహణ క్రమంలో, అవరోహణ అంటే మనకి పైనుంచి కిందకు వస్తుంది, ఆరోహణం అంటే కింద నుంచి పైకి వెళ్ళిపోతాడు, అవరోహణం అంటే పైనుంచి కిందకి రా అంటే డిసెండింగ్ ఆర్డర్. సో కాబట్టి ముందుగా అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రం, ఆ తర్వాత 2వ స్థానం, 3వ స్థానం, 4వ స్థానం చూద్దాం. ఫస్ట్ వన్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్. నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్. సో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఎందుకని మనకి ఉత్తరప్రదేశ్ జనాభా దాదాపు 19.9 కోట్ల వరకు ఉంటుంది, 19.9 crores, అంటే ఆల్మోస్ట్ 20 crores జనాభా ఉంటుంది ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ మహారాష్ట్ర తీసుకుంటే 11.28 crores, మహారాష్ట్ర 2వ స్థానంలో ఉంది. ఇక 3వ స్థానంలో తీసుకుంటే మనకి బీహార్ రాష్ట్రంలో 10.8 crores పాపులేషన్ ఉన్నారు. ఇక 4వ ప్లేస్లో వెస్ట్ బెంగాల్ తీసుకుంటే సుమారు 9.2 కోట్ల మంది జనాభా ఉన్నారు. సో ఈ విధంగా మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్, 2వ స్థానంలో మహారాష్ట్ర, 3వ స్థానంలో బీహార్, 4వ స్థానంలో వెస్ట్ బెంగాల్ ఉన్నాయి. సో కాబట్టి ఉత్తరప్రదేశ్లో ఆల్మోస్ట్ 19.9 crores, 11.2 crores, అదేవిధంగా 10.8 crores, అండ్ వెస్ట్ బెంగాల్లో తీసుకుంటే కనుక 9.2 కోట్ల మంది జనాభా ఉన్నారు అకార్డింగ్ టు 2011 సెన్సెస్ ప్రకారం. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ద స్టేట్ విత్ ద లోయెస్ట్ పాపులేషన్ అకార్డింగ్ టు 2011 సెన్సెస్? 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా గల రాష్ట్రం, అత్యధిక జనాభా అంటే మనం చెప్పుకున్నాం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహారు, వెస్ట్ బెంగాల్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? అత్యల్పను జనాభా. ఫస్ట్ వన్ నాగాలాండ్, సెకండ్ వన్ మిజోరాం, థర్డ్ వన్ సిక్కిం, ఫోర్త్ వన్ అరుణాచల్ ప్రదేశ్. మరి అత్యల్ప జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటండి? సిక్కిం రాష్ట్రం. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా ఉన్నటువంటి రాష్ట్రం సిక్కిం. మరి సిక్కింలో ఎంతమంది జనాభా ఉన్నారండి? సిక్కింలో సుమారుగా 6.10 lakhs, అంటే 6,10,000 మంది వరకు మనకి సిక్కింలో ఉన్నారు. మరి 2వ స్థానంలో అంటే సిక్కిం తర్వాత అత్యధికంగా జనాభా ఎక్కడున్నారండి? మనకి మిజోరాంలో ఉన్నారు. సుమారు మిజోరాంలో 10.12 లక్షల మంది ఉన్నారు. 10.12 లక్షల మంది మిజోరాంలో ఉన్నారు. అదేవిధంగా 3వ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సుమారు 13.82 లక్షల మంది ఉన్నారు అరుణాచల్ ప్రదేశ్లో. ఇక అరుణాచల్ ప్రదేశ్ తర్వాత 4వ స్థానంలో గోవా ఉంది. గోవా 4వ స్థానంలో ఉంది. సుమారుగా గోవాలో 14.58 లక్షల మంది ఉన్నారు. మిజోరాంలో తీసుకుంటే సుమారుగా 19.58 లక్షల మంది ఉన్నారు. అంటే అత్యధిక జనాభా ఉన్నది ప్రధానంగా 4 రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్ అనుకుంటే అతి తక్కువ జనాభా ఉన్నటువంటివి మనం తీసుకుంటే అతి తక్కువగా సిక్కిం 6.10 లేదా 6,10,000 మందితోటి సిక్కిం మొదటి స్థానంలో ఉంటే, సిక్కిం తర్వాత 2వ స్థానంలో 10.12 లక్షలతోటి మిజోరాం, అంటే అతి తక్కువ జనాభా ఉన్నటువంటి 2వ రాష్ట్రం మిజోరాం అయితే, 3వ రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ సుమారుగా 13.82 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా ఇక గోవా 4వ స్థానంలో ఉంది 14.58 లక్షలతోటి. ఇక్కడ ఇచ్చినటువంటి నాగాలాండ్లో వచ్చేసి 19.58 లక్షల మంది ఉన్నారు. సో 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా సిక్కిం రాష్ట్రంలో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎసర్షన్ రీజన్. బీహార్ హ్యాస్ ద హైయెస్ట్ డెన్సిటీ
బీహార్ హ్యాస్ ద హైయెస్ట్ డెన్సిటీ. అంటే బీహార్ రాష్ట్రంలో అత్యధిక జనసాంద్రత ఉంది. ఎస్, అత్యధిక జనసాంద్రత ఉంది. మరి 2011 జనాభా లెక్కల ప్రకారం మన భారతదేశంలో ప్రతి చదరపు కిలోమీటర్కు సుమారుగా 382 మంది ప్రతి చదరపు కిలోమీటర్కు ఉన్నారు. 382 అంటే పర్ స్క్వేర్ కిలోమీటర్ 382 వేశారు. అయితే అత్యధిక జనసాంద్రత ఉన్నటువంటి రాష్ట్రం బీహార్ అంటున్నాడు. బీహార్ అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం. ఎస్, ఇట్ ఈజ్ రైట్. అయితే ఎంత ఉంది అని అడుగుతున్నాడు. ఎంత ఉంది? బీహార్లో జనసాంద్రత తీసుకుంటే 1106 పర్సన్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్స్. 6 పర్సన్ పర్ స్క్వేర్ కిలోమీటర్. సో ఇది రైట్. సో బీహార్లో అత్యధిక జనసాంద్రత ఉంది. నెక్స్ట్, కేరళ హ్యాస్ ద హైయెస్ట్ లిటరసీ. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో రైట్. 2011 జనాభా లెక్కల ప్రకారం మన భారతదేశంలో అక్షరాస్యత 74% వరకు ఉంటే కేరళ 94% తోటి అత్యధికంగా అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ఉంది. సో కాబట్టి కేరళ అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం, అదేవిధంగా బీహారు అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం. సో కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్లు కరెక్టే. ఏ స్టేట్ ఎసర్షన్కి రీజన్కి ఇక్కడ సంబంధం లేదు. కాబట్టి సెకండ్ వన్, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్. ఆర్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఏ. ఆర్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఏ. దట్స్ వై సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ద సిటీ విత్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అకార్డింగ్ టు 2011 సెన్సెస్. ఇప్పుడు నగరాలు అడిగాడు. అత్యధిక జనాభా ఉన్నటువంటి నగరాలు మనకి తెలుసు. ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, చెన్నై. ఇది అత్యధిక జనాభా ఉన్న నగరాలు. అయితే జనాభా నగరాలు అడగకుండా హైయెస్ట్ డెన్సిటీ, హైయెస్ట్ పాపులస్ డెన్సిటీ అకార్డింగ్ టు 2011 సెన్సెస్ అన్నాడు. సిటీస్ గురించి అడుగుతూ అందులో ఫస్ట్ వన్ అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అత్యధిక జనసాంద్రత గల పట్టణం గురించి అడుగుతున్నాడు. ముంబై, కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు. ఇవి 4 అత్యధిక జనాభా ఉన్నటువంటి నగరాలు. ముంబై అత్యధికంగా మొదటి స్థానంలో ఉంటే, రెండవ స్థానంలో కోల్కతా ఉంటే, రెండవ స్థానంలో ఢిల్లీ ఉంటే, మూడవ స్థానంలో కలకత్తా ఉంటే, 4వ స్థానంలో బెంగళూరు ఉంది. ఇది అత్యధిక జనాభా. కానీ ఇప్పుడు ఏమడిగాడండి? జనసాంద్రత అడిగాడు. డెన్సిటీ, విచ్ సిటీ కంటైన్స్ ద హైయెస్ట్ డెన్సిటీ ఇన్ అకార్డింగ్ టు 2011 సెన్సెస్ అన్నారు. ఇందులో రైట్ ఆప్షన్ తీసుకుంటే ఢిల్లీ. ఢిల్లీలో సుమారుగా ప్రతి చదరపు కిలోమీటర్కు, ఎందుకంటే డెన్సిటీని ప్రతి చదరపు కిలోమీటర్కి చూస్తారు. ప్రతి చదరపు కిలోమీటర్కి ఎంతమంది ఉన్నారు అని చెప్పేదే డెన్సిటీ. హౌ మెనీ మెంబర్స్ ఆర్ ఎగ్జిస్ట్ ఫర్ ఎవ్రీ స్క్వేర్ కిలోమీటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. సో కాబట్టి మరి ఢిల్లీలో అత్యధిక జనసాంద్రత ఉందనుకో. ఎంత ఉందండి ఢిల్లీలో? మరి ఢిల్లీలో 37,346 మంది వరకు ఉన్నారు సుమారుగా. సో ఢిల్లీలో ప్రతి చదరపు కిలోమీటర్కు 37,346 మంది ఉన్నారు అత్యధిక జనసాంద్రత కలిగి. సో కాబట్టి ఢిల్లీలో ఉన్నారు. అదేవిధంగా ముంబైలో తీసుకుంటే సుమారు, అంటే ముంబై మహానగరం మొత్తం తీసుకుని, అంటే ముంబై ఓన్లీ అర్బన్ సిటీ కాకుండా సబర్బన్ కూడా మొత్తంగా తీసుకున్నప్పుడు ఈ డేటా అనేది మనకు వస్తుంది. ఇట్లా తీసుకున్నప్పుడు ముంబైలో సుమారుగా 20,600 వరకు ఉంటే, అదేవిధంగా కోల్కతాలో తీసుకుంటే కనుక కోల్కతాలో 24,300 వరకు ఉన్నారు. ఇవన్నీ సుమారుగా అండి. సో మనకి జనసాంద్రత అత్యధికంగా ముంబైలో 37,346 వరకు ఉంటే, ఆ తర్వాత ముంబైలో అత్యధిక జనాభా ఉన్నట్టు ముంబైలో సుమారుగా 20,600 మంది వరకు ఉన్నారు. అదేవిధంగా కలకత్తాలో తీసుకుంటే 24,300 వరకు ఉన్నారు. ఇక బెంగళూరులో కొంచెం తక్కువగా ఉంటారు. ఎంత ఉందండి బెంగళూరులో? సుమారు బెంగళూరులో తీసుకుంటే 11,400 వరకు బెంగళూరులో ఉన్నారు ప్రతి చదరపు కిలోమీటర్. ఇదంతా కూడా అంటే ఈ మెట్రోపాలిటన్ నగరాల్లో ముంబైలో బెంగళూరే అతి తక్కువ కాబట్టి సుమారుగా 11,400 మంది ఉన్నారు. సో ఈ విధంగా ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత ఉన్నటువంటి పట్టణం తీసుకుంటే ఢిల్లీ. ఇక్కడ మనకి జనసాంద్రత సుమారు 37,346 వరకు ఉన్నారు అకార్డింగ్ టు 2011 సెన్సెస్. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఢిల్లీలో అత్యధిక జనసాంద్రత ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు 2011 సెన్సెస్? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా ఎంతండి? 118 కోట్లు, 120 కోట్లు, అదేవిధంగా 121 కోట్లు, 124 కోట్లు. అంటే సుమారుగా చెప్పండి, ఇక్కడ ఇచ్చండి. అంటే వాస్తవంగా 2011 జనాభా లెక్కల ప్రకారం మన భారతదేశంలో జనాభా ఎంత ఉన్నారయ్య అంటే 121,2,69,573 మంది ఉన్నారు. సో కాబట్టి మన భారతదేశంలో జనాభా 2011 ప్రకారం తీసుకుంటే 121.02 కోట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. 121.02
కోట్లుగా గుర్తుపెట్టుకోవాలి. 121.02 కోట్లుగా ఉన్నారు మన భారతదేశ జనాభా. ఇది ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశంలో 2వ స్థానంలో ఉంది. అప్పుడు అంటే 2011 నాటికి చైనా తర్వాత మనం ఉన్నాం. కానీ ఇటీవల లేటెస్ట్ డేటా ప్రకారం తీసుకుంటే మనం చైనా జనాభాని క్రాస్ అయ్యామని చెప్పి అనధికారికంగా తెలుస్తుంది. ఇప్పుడు సేకరిస్తున్నటువంటి జనాభా లెక్కలు కనుక మనం తీసుకుంటే ప్రామాణికంగా అప్పుడు మనం అఫీషియల్గా అనౌన్స్ చేయొచ్చు వీఆర్ ద హైయెస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని. సరే ఇప్పటి వరకు ఆ అధికారిక లెక్కలు రాలేదు కాబట్టి అప్పటి వరకు 2011నే మనం ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి 2011 జనాభా లెక్కల ప్రకారం మన భారతదేశ జనాభా సుమారుగా 121.02 కోట్లు ఉన్నాయి. ఇది ప్రపంచం మొత్తం జనాభాలో తీసుకుంటే సుమారు 16.5%. అంటే ప్రతి 100 మందిలో మన భారతీయులు 16.5% మంది ఉన్నారు. సో కాబట్టి ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం. ఓకే.